వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి శివధర్ రెడ్డి సతీ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలప ముఖ మండపంలో శివధర్ రెడ్డి దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి శివధర్ రెడ్డి సతీ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభం స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ముఖ మండపంలో శివధర్ రెడ్డి దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతారావు, పోలీసు అధికారులు, ఆలయ అధికారులు, ఆలయ ఎస్పీఎఫ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. హిందూ సంఘటన ద్వారానే దేశం రక్షించబడుతుందని, హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘ చాలక్ గార్లపాటి వెంకటయ్య పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక మేకల అభినవ్ స్టేడియం నుండి నాగార్జున కళాశాల వరకు నల్గొండ నగర పురవీధుల గుండా నగర స్వయం సేవకులు పద సంచాలక్ నిర్వహించారు. హిందూ సంఘటన ద్వారానే దేశం రక్షించబడుతుందని, హిందువుల ఐక్యతకు ప్రపంచ పరివర్తన ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘం చాలక్ గార్లపాటి వెంకటయ్య పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక మేకల అభినవ స్టేడియం నుండి నాగార్జున కళాశాల వరకు నల్గొండ నగర పూర వీధుల గుండా నగర స్వయం సేవకులు పద సంచాలన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలో అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తనం కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత, కుటుంబ జీవన విలువలు ఆధారిత జీవన మరియు పర్యావరణ పరిరక్షణ పౌర వీధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించాలని అన్నారు.
ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దంలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని ఆర్ఎస్ఎస్ ఈ దేశ పరిరక్షణకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలని కోరారు. దేశవ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ను ప్రజలకు చేరువ చేసిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సహా సంఘ చాలక్ ఇటికాల కృష్ణయ్య, నగర సంఘ చాలక్ దోసపాటి శ్రీనివాస్, విభాగ్ ప్రచారక్ కాసం సత్యనారాయణ పాల్గొన్నారు. मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम् त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम् महामङ्गले पुण्यभूमे त्वदर्थे महामङ्गले पुण्यभूमे त्वदर्थे पतत्वेशकायो नमस्ते नमस्ते पतत्वेशकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता इमे साधक की है। मुझे प्रणाम। एक दो तीन। సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణేశ్వరి నిత్యాన్నదానాశ్రమంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 13 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినటువంటి దుర్గామాత ఊరేగింపు కార్యక్రమం నారాయణపురం పురవీధుల గుండా ఘనంగా నిర్వహించారు. అంతకుముందు నారాయణపురం మండల కేంద్రంలో గ్రామ మహిళలచే 108 కలశములతో స్థానిక ప్రాచీన శివాలయం నుండి రామాలయం మీదుగా ఆశ్రమం వరకు ర్యాలీ నిర్వహించారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నదాన ఆశ్రమంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భాగంగా 13 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినటువంటి దుర్గామాత ఊరేగింపు కార్యక్రమం నారాయణపురం పూర వీధుల గుండా ఘనంగా నిర్వహించడం జరిగినది. అంతకుముందు నారాయణపురం మండల కేంద్రంలో గ్రామ మహిళలచే 108 కలశములతో స్థానిక ప్రాచీన శివాలయం నుండి రామాలయం మీదుగా ఆశ్రమం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం దుర్గాదేవికి అభిషేకాన్ని నిర్వహించడం జరిగినది. అనంతరం భక్తులతో కలిసి సాయంత్రం నారాయణపురం పూర వీధుల గుండా దుర్గాదేవి ఊరేగింపు కార్యక్రమాన్ని ఆటపాటలతోటి నారాయణపురం పూర వీధుల గుండా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శంకరానంద స్వామి భక్తులు పాల్గొన్నారు.
వస్తువుల తయారీ కోసం తక్కువ సమయంలో ఫర్నిచర్ అందించే విధంగా త్రినేత్ర పీవీసీ, యూపీవీసీ, విండోస్ అండ్ డోర్స్ పరిశ్రమలు నల్గొండలో ఏర్పాటు చేస్తున్నట్టు ఎల్వి యాదవ్ తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో త్రినేత్ర పీవీసీ పరిశ్రమ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్వి యాదవ్ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో తొందరగా తయారయ్యే యూపీవీసీ పరికరాలు ఎంతో ఉపయోగకరమన్నారు. గృహ వస్తువుల తయారీ కోసం తక్కువ సమయంలో ఫర్నిచర్ అందించే విధంగా త్రినేత్ర పీవీసీ, యూపీవీసీ, విండోస్ అండ్ డోర్స్ పరిశ్రమలు నల్గొండలో ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్వి యాదవ్ తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో త్రినేత్ర పీవీసీ పరిశ్రమ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్వి యాదవ్ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో తొందరగా తయారయ్యే యూపీవీసీ పరికరాలు ఎంతో ఉపయోగకరమన్నారు. నేడు ప్రతి ఇంట్లో యూపీవీసీ పరికరాలతో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రేపాల మదన్ మోహన్, డాక్టర్ పుల్లారావు, నరేందర్ యాదవ్, అల్లి సుభాష్, కూరెళ్ల విజయ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు త్రినేత్ర ఇండస్ట్రీస్ డబ్ల్యూపీవీసీ, యూపీవీసీ, విండోస్ అండ్ డోర్స్ ఒక చక్కటి త్రినేత్ర సంస్థను నల్గొండలో స్థాపించారు. వారు గత 30 సంవత్సరాల నుంచి ఫర్నిచర్ రంగంలో ఆరితేరి చక్కటి సేవలు అందించి మంచి ఇండస్ట్రీ కూడా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నల్గొండ ఉందో నల్గొండ ఎక్స్పాండింగ్ అవుట్స్కట్స్లో బాగా ఎక్స్పాండ్ అవుతుంది. విల్లాస్ ఎక్కువ వస్తున్నాయి, ఇండివిజువల్ హౌసెస్, అపార్ట్మెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఎక్కువ ప్రైస్ తీసుకొచ్చి సర్వీసెస్కి ఇబ్బంది పడే విధంగా కాకుండా ఇక్కడ ఒక మంచి సంస్థను స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్కి కానీ ఇండివిజువల్ ఓనర్స్కి కానీ ఈ యొక్క మెటీరియల్ని సప్లై చేసి మంచి క్వాలిటీతో ముందుకు వస్తున్నారు. వారు ఆ యొక్క సంస్థ యొక్క ప్రొడక్షన్ కూడా చాలా మంచి క్వాలిటీగా అనిపించింది. దాంట్లో కూడా ప్రీమియం అండ్ సెకండరీ 2 గ్రేడ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క త్రినేత్ర ఇండస్ట్రీస్ నల్గొండ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఇండస్ట్రీ ద్వారా గృహ నిర్మాణానికి ఈరోజు నేను నల్గొండలో జిల్లా కేంద్రంలో మరి నా సుదీర్ఘ ఫర్నిచర్ రంగంలో 35 ఏళ్ల పాటు పనిచేసి మరి ఈనాడు మరొక అందరికీ మా నల్గొండ వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా యూపీవీసీ, డబ్ల్యూపీసీ, అల్యూమినియం సంబంధించిన విండోస్, డోర్స్, అదర్ పార్టీషన్స్ సంబంధించిన ఇండస్ట్రీని నెలకొల్పడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మరి ఇచ్చేసిన గౌరవనీయులు మా జిల్లా లయన్స్ క్లబ్, నల్గొండ లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గారు, పెద్దలు రేపాల మన్మోహన్ గారు, అలాగే పెద్దలు గుండెబోయి లింగయ్య గారు, అలాగే డాక్టర్ ఎస్సీహెచ్ పుల్లారావు గారు, అలాగే పెద్దలు మా లయన్స్ క్లబ్ లోకల్ ప్రెసిడెంట్ నిమ్మల పిచ్చయ్య గారు, అశోక్ గారు, రవీందర్ రెడ్డి గారు, జానయ్య గారు, మా మిత్రులు సోదరులు మల్లికార్జున గారు, సత్యనారాయణ గారు, రిటైర్ చంద్రశేఖర్ గారు, పెద్దలు కోటేశ్వరరావు గారు అందరూ కూడా ఈనాటి కార్యక్రమంలో మరి విచ్చేసి మా ఇండస్ట్రీని మమ్మల్ని ఇక్కడ అందరినీ కూడా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున విజయవంతంగా వారు కోరడం సంతోషకరం. మరి వారి ఆశీర్వాదంతో, వారి భవిష్యత్తు, వాళ్ళ ఆలోచనలతో రాబోయేలో ముఖ్యంగా మేము చెప్పేదంటే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా, నాణ్యతను పాటించే విధంగా, సరసమైన ధరలకు శిష్యుడు ప్రజెంట్ గవర్నర్ నరేంద్ర గారు చెప్పడం జరిగింది. ఇక్కడ పుల్లారావు గారు వచ్చిందంటే అది సక్సెస్ అన్నమాట. ఎందుకంటే ఆయనకు సోషల్ రిలేషన్స్ చాలా ఎక్కువ. ఇది అందరికీ అవసరం వచ్చిన ప్రాజెక్ట్. దానికంటే ముందు మా దగ్గర బంధువు ఎల్వి ఒక చిన్న వయసులో నల్గొండకు వచ్చి త్రినేత్ర ఇండస్ట్రీస్ అనే అల్మారా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టి మా కళాశాలలు కానివ్వండి, మా ఇంటికి 100 అల్మార్లన్నీ అక్కడ ఆయన పర్చేజ్ చేసి దాదాపు 30 ఏళ్ల క్రితం జనగామ యాదగిరి పక్కనే స్కూల్ ఉండేది. మేము నడిపిన సిద్ధార్థ స్కూల్ ఉండేది. అంతకుముందు మన చుట్టమే. మరి నిరంతరంగా ఈ మధ్య నేను అడిగాను, ఎందుకు ఎల్సీ రిటైర్మెంట్ అనేటువంటి పిల్లల యొక్క సహకారం అందిస్తున్నారు.
కాబట్టి వారిని ప్రత్యేక అభినందిస్తున్నాను. ఎందువల్లంటే వారికి ఇక్కడ ఉన్న అందరికంటే వారి గురించి నాకు ఎక్కువ తెలుసు కాబట్టి నేను మాట్లాడతాను. పట్టణంలో 30 సంవత్సరాల అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎల్వి యాదవ్ గారు మరి లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి తన విలువైన సమయాన్ని సామాజిక సేవలకు చేస్తున్న కేటాయిస్తున్న తరుణంలో మరి త్రినేత్ర అనే సంస్థ ఆల్రెడీ ఫర్నిచర్ రూపంలో ఉంది. అలాగే ఇప్పుడు తన తనయుడి రూపంలో భాను ప్రకాష్ రూపంలో మరి డబ్ల్యూపీసీ అలాగే యూపీవీసీ ఒక సంస్థను కకాలగూడ అనే ఏరియా దగ్గర నల్గొండకి చాలా దగ్గర సమీపంలో ఉన్నటువంటి దగ్గర నిత్యావసరం ముఖ్యంగా ఇవాళ రేపు విల్లాస్ కానీ ఇళ్ళు కానీ గృహాలు కానీ కడుతున్నప్పుడు వాటికి విండోస్ డోర్స్కి మరి చాలా శుభ్రమైన నీట్గా ఉండే చాలా తేలికైన వస్తువు మరి యొక్క యూపీవీసీ అనునిత్యం కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించే వస్తువు ఇది. మరి తప్పకుండా ఇది సక్సెస్గా నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే మరి మంచి క్వాలిటీతో మంచి రేటుతో కూడా మరి వినియోగదారులను ఆకట్టుకొని వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి కావాల్సిన రూపంలో ఇచ్చే విధంగా కూడా ఖచ్చితంగా ఎల్వి యాదవ్ గారు వాళ్ళ కుమారులు వాళ్ళ కుటుంబం ఇస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మా గవర్నర్ గారు ఇటువంటి ఈ రేపాల మదనమోహన్ గారు చాలా మంచి మనసుతో వచ్చి మీరు దీవిస్తున్నాం కాబట్టి పేరు మీద యూపీవీసీ మా లైన్ మిత్రులు ఎల్వి యాదవ్ గారు వారి కుటుంబ సభ్యులు నల్గొండ పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ఇదే మొట్టమొదటి యూనిట్ నల్గొండలో ఇంత పెద్ద ఎత్తున ఫుల్ ప్లెడ్జ్డ్ చేయడం. మేము అపార్ట్మెంట్లు కట్టినప్పుడు అంతా హైదరాబాద్ నుంచి కొనేవాళ్ళం. టీఎన్ఆర్ యూపీవీసీ అని వేరు దగ్గర నుంచి. ఇప్పుడు నల్గొండకు అటువంటి రా మెటీరియల్ కూడా ఇక్కడనే అందుబాటులోకి రావడం చాలా సంతోషం. వరంగల్లో మరొక మిత్రుడు గవర్నర్ ఉన్నాడు సుధాకర్ రెడ్డి, ఆయనది యూపీవీసీ. మాజీ మంత్రి వర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి అస్థికలను వాడపల్లిలోని కృష్ణ తుంగభద్ర మూసి సంగమం నదిలో కుమారుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి నిమజ్జనం చేశారు. ఆదివారం వాడపల్లి క్షేత్రంలో కుమారుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి అస్థికలను వాడపల్లిలోని కృష్ణ తుంగభద్ర మూసి సంగమ నదిలో కుమారుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి నిమజ్జనం చేశారు. ఆదివారం వాడపల్లి క్షేత్రంలో కుమారుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు అర్చకుల వేద మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో దామోదర్ రెడ్డి సోదరులు గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, మేనల్లుడు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి తదితరులు, అర్చకులు, శ్రీరామ కవచం, నాగయ్య శాస్త్రి, కాశీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. తిప్పర్తి మండలం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం పార్టీ కోసం నమ్మకంగా పనిచేసి సమర్థులైన వ్యక్తులను పార్టీ అభ్యర్థులుగా సూచించాలని ఈ సందర్భంగా హాజరైన కార్యకర్తలను నాయకులను కోరారు. తిప్పర్తి మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం పార్టీ కోసం నమ్మకంగా పనిచేసే సమర్థులైన వ్యక్తులను పార్టీ అభ్యర్థులుగా సూచించాలని ఈ సందర్భంగా హాజరైన కార్యకర్తలను నాయకులను కోరారు. గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవాన్ని వారిని నమ్మి పార్టీ చేతిలో పెడితే తీరా అసెంబ్లీ ఎన్నిక సమయంలో వెన్నుపోటు పొడిచి పార్టీకి ద్రోహం చేశారని, ఈసారి అలా మోసపోకుండా పార్టీ నమ్మకమైన వ్యక్తులను అభ్యర్థులుగా నియమించుకోవాలని కోరారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల్లో చులకన అయిందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. సమావేశంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఫల్ రెడ్డి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు లోడంగి గోవర్ధన్, గోదావరిగూడెం మాజీ ఎంపీటీసీ ఊట్కూరు సందీప్ రెడ్డి, తండు నరసింహ, కందుల లక్ష్మయ్య, రైతు బంధు కమిటీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు వనపర్తి జ్యోతి, మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, పార్టీ కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, ఉద్యమ నాయకుడు శిరసవాడ సైదులు కంచర్ల విజయ్, కొమ్ముగిరి తదితరులతో పాటు భారీ ఎత్తున మండల ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వీలైనంత వరకు మ్యాక్సిమం అభివృద్ధి చేసుకున్నాం తిప్పర్తిలో. కానీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీ కూడా ప్రజలు మనకు పట్టం కట్టిరు.
కానీ మన పార్టీలకు వచ్చిన కొందరిని మనం కూడా ఏంటంటే ఒక వర్గానికే చేస్తుండు, ఆయన వర్గానికే చేస్తుండు, ఈయన వర్గానికే చేస్తుండు అనేది రావద్దు అని అందరినీ కలుపుకోబోయే ప్రయత్నంలో అందరినీ గౌరవించినాం. మనం జెడ్పీటీసీగా కానీ, ఎంపీపీగా కానీ, సర్పంచులుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, వార్డు మెంబర్లు కానీ, సీనియర్ నాయకులు ఉన్నా కానీ, ఉద్యమకారులు ఉన్నా కానీ అందరినీ కలుపుకొని పోయినాం మనం. కానీ తీర టైం వచ్చినప్పుడు మనని కత్తిపోటుతో స్నాపింగ్ చేసి వెళ్ళిపోయారు. అది మంచిదేం కాదు. ఇవాళ నన్ను పొడిచిపోవచ్చు కానీ భగవంతుడు అంటోడు ఉంటే జీవితంలో వాళ్ళు సర్వనాశనమై అడుక్కునే స్టేజ్ భగవంతుడు చేశారు. రాసి పెట్టుకోలేదు. ఈసారి రాజకీయ జీవితమే లేకుండా భగవంతుడు ఎవరినైతే మెప్పిద్దామనుకుంటో, ఎవరినైతే గెలిపిద్దామని పోయిండ్రో ఆ వ్యక్తి ఇలా కళ్ళ కూర్చుంది కదా. ఇలా ఆ వ్యక్తినే మీ రాజకీయ జీవితం లేకుండా చేసింది కదా. ఎగిరేసిన మీ అందరి సహకారంతో అట్లనే నాకు వచ్చిన అవకాశంతో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, సింగిల్ విండోలుగా అన్ని అవకాశాలు ఇచ్చి గెలిపించుకున్నాం. పార్టీ నిర్మాణం చేసుకున్నాం. ఓకే, అక్కడో ఇక్కడో మోసగాళ్ళు ఉంటారు, ఎవరినైనా నమ్ముతాం. నమ్మినంత మాత్రం పార్టీకి ద్రోహం చేసిపోతే ఆ భగవంతుడే చూసుకుంటాడు అనేది కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా అది జరగదు. నల్గొండలోని రాజేశ్వరి హాస్పిటల్లో మరో విశేష విజయాన్ని నమోదు చేశారు. అడవిదేవరపల్లి గ్రామానికి చెందిన 55 ఏళ్ల సరోజ అండాశయంలో ఏర్పడిన 6.5 కిలోల భారీ ట్యూమర్ను విజయవంతంగా తొలగించినట్లు డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ తెలిపారు. నల్గొండలోని రాజేశ్వరి హాస్పిటల్లో మరో విశేష విజయాన్ని నమోదు చేశారు. అడవి దేవరపల్లి గ్రామానికి చెందిన 65 ఏళ్ల శ్రీమతి సరోజ అండాశయంలో ఏర్పడిన 6.5 కిలోల భారీ ట్యూమర్ను విజయవంతంగా తొలగించినట్లు డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ తెలిపారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ గైనకాలజిస్ట్ మరియు లాపరోస్కోప్ సర్జన్ నేతృత్వంలో విజయవంతంగా చేశారు. సరోజ కొంతకాలంగా కడుపు ఉబ్బరం, ఊపిరి ఆడకపోవడం మరియు అసౌకర్యం ఉండటంతో పరీక్షలు చేయగా అండాశయంలో పెద్ద ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలుసుకున్నారు. శస్త్రచికిత్స బృందంలో డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్, డాక్టర్ వేణు అనస్థెటిస్ట్ మరియు డాక్టర్ చారి అసిస్టెంట్ ఉన్నారు. 6.5 కిలోల బరువున్న ట్యూమర్ను జాగ్రత్తగా పూర్తిగా తొలగించారు. శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందన్నారు. శస్త్రచికిత్స ద్వారా సరోజ బాగా కోలుకుంటున్నారని తెలిపారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సకు సహకరించిన ఆపరేషన్ థియేటర్ మరియు నర్సింగ్ సిబ్బంది శ్రీమతి స్వప్న, విజయ్, హేమ, ఉషా, సనా, శ్రీదేవి, రమేష్, అయాస్, విమల, లక్ష్మమ్మ, రాములమ్మ, ఫాతిమా, జహీరా అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. డాక్టర్ రాజేశ్వరి, గైనకాలజిస్ట్, రాజేశ్వరి హాస్పిటల్లో కన్సల్టెంట్. ఈరోజు మా హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స, అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 6 to 7 kg బరువు ఉండే ఒక గర్భసంచి పక్కకుండే అండాశయలో తయారైన గడ్డని తొలగించాను. మా హాస్పిటల్కి వారం కింద ఒక పేషెంట్ ఆర్ రమాదేవి అడవి దేవరపల్లి నుంచి వచ్చారు. వాళ్ళ ముఖ్య ప్రాబ్లం ఏముందంటే పొట్ట ఉబ్బరం వస్తూ ఉంది అంటని. అలా పడుకోబెట్టి చూడగానే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 9 months కన్నా ఎక్కువ సైజు ఉండే ఒక కంతి చేతికైతే తగిలింది. అప్పుడు అడిగితే అమ్మ ఇలా ఎప్పటి నుంచి ఇలా అంటే ఈ ఒక్క నెల 2 నెలల నుంచి కొంచెం ఆయాసం అనిపించింది, అంతకుముందు నేను బాగానే ఉన్నాను అంటని అన్నారు. అంటే ఆ పేషెంట్కి ఎప్పటి వరకు కూడా వాళ్ళకి ఇట్లాంటి ఒక కంతి పొట్టలో తయారైంది కూడా తెలియదు. కాకపోతే తన వయస్సు 55 ఏళ్ళు. యాక్చువల్లీ మా ఇండియన్ సెటప్కి ఒక 50 నుంచి 52కి మాకు ఋతుస్రావ అనేది ఎండుకోపోవాలి, కానీ వాళ్ళకి అప్పుడింత అలా అవపడతానే ఉండేనంట. బట్ స్టిల్ డాక్టర్ దగ్గర రాలేదు. సరే, నా దగ్గర వచ్చినప్పుడు నేను ఎగ్జామిన్ చేసినప్పుడు నేను అన్నట్టు ఆల్మోస్ట్ 9 months కంటే ట్విన్ జెస్టేషన్ అంటాము, కవల పిల్లలు ఉండేంత పొట్ట సైజు నాకైతే ఫీల్ అయింది. సో ఇమీడియట్గా ఒక స్కాన్ తీసాము. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 24 centimeter సైజ్ ఆఫ్ సిస్ట్ని కనిపెట్టాము. అలాగే ఫర్ ద సపోర్టివ్ టెస్ట్ అన్నట్టు ఎంఆర్ఐ, మిగతా టెస్ట్లు. అండ్ ఈ ఏజ్లో ఇట్లాంటి కంతులు తయారైనప్పుడు ఫస్ట్ మనకు స్ట్రైక్ అయ్యేది ఏంటి, ఇదేమైనా క్యాన్సరా, మంచి గడ్డనా అంటని. సో దానికి సంబంధించిన CA 125 CA అవన్నీ పంపించాను. సో అవన్నీ సద్యానికైతే నార్మల్ వచ్చింది. ఎంఆర్ఐలో కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 24 centimeter
ఒవేరియన్ సిస్ట్ అని ఇచ్చారు. సో ఇవన్నీ నేను వాళ్ళ దగ్గర డిస్కస్ చేశాను. వాళ్ళు ఓకే మీరు అన్నట్టు మేము ఆపరేషన్ చేయించుకుంటామని అన్నారు. ఈరోజు ఈ గడ్డని ఆ పొట్ట నుంచి తొలగించాను. అండ్ దేవుడి దయ వల్ల ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. అర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొనే భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాద కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద కళ్యాణకట్ట పుష్కరణి వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.